మార్వాడీలకు వ్యతిరేకంగా తెలంగాణలో పలు ప్రాంతాల్లో బంద్ కొనసాగుతుంది. ఇందులో భాగంగా హబ్సిగూడలోని మార్వాడి గోల్డ్ షాప్ ఎదుట ఓయూ జేఏసీ ఆదివాసీ స్టూడెంట్స్ యూనియన్ నేతలు టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి వేణుగోపాల్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతున్న విద్యార్థి నాయకులను ఓయూ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. దళితులపై దాడి చేసిన మార్వాడీలను వదిలిపెట్టి ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన ఓయూ జేఏసీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడం దారుణమని కూడా ఓయూ జేఏసీ వైస్ చైర్మన్ పాపారావు ఫైర్ అయ్యారు. ఇవాళ మార్వాడి గో బ్యాక్ నినాదంతో ఓయూ జేఏసీ టీఎస్జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి బంద్ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ తెలంగాణ జేఏసీ చైర్మన్ అయినటువంటి కొత్తపల్లి తిరుపతి వేణుగోపాల్ అలాగే క్రాంతిదళ్ వ్యవస్థాపక అధ్యక్షులు పృథ్వీరాజ్ని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఓయూ జేఏసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఇవాళ హబ్సిగూడ ప్రాంతంలోని నవకర్ జ్యువెలర్స్ ముందు నిరసన విద్యార్థులుగా మా నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఇవాళ కొట్టినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో మార్వాడీలు ఎవరైతున్నారో వ్యాపారస్తులు ఎవరైతున్నారో కొట్టినటువంటి వాళ్ళని మాత్రానికి వదిలేసి ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుత మార్గంలో విద్యార్థులు మార్వాడి గోబ్యాక్ ఉద్యమాన్ని మార్వాడీలు చేస్తున్నటువంటి అన్యాయాల అక్రమ వ్యాపారాలను ఇక్కడ నుంచి పంపించాలని చెప్పేసి పిలుపునిస్తే వీళ్ళని ఒక ఉగ్రవాదుల లెక్క హింసిస్తూ ఇవాళ నగరంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లన్నీ తిప్పుతూ ఇది హేమమైనటువంటి చర్య. వెంటనే అరెస్టు చేసినటువంటి నాయకులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఓయూ జేఏసీగా ఆదివాసీ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.